తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని అంటే, నీవు నీరు కట్టిన తోట వలె నుందువు, నిత్యము ఉబుకుచుండు నీటి బొగ్గ వలె నుందువు అని తెలియజేస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడు నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది. ఎప్పుడు పుష్పాలతోటి, ఫలాలతోటి పచ్చగా ఉంటుంది. నీరు కట్టిన తోట ఆ విధముగా మంచి ఫలాలను ఇస్తుంది మనకి. రైతు టమాటా పంట కానీ, వంకాయ పంట కానీ, బెండకాయ పంట కానీ, వరి పంట కానీ వేస్తే దానికి సమృద్ధిగా నీరు ఇవ్వాలి. నీరు కట్టినప్పుడు ఎలా ఉంటుంది? సమృద్ధి అయిన పంట మనకి ఇస్తుంది. దేవుడు అదే మనకి చేస్తానంటున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె నుందువు అంటే సమృద్ధితో నువ్వు ఆశీర్వదింపబడతావు అంటున్నాడు దేవుడి వేళ. అంతకంటే మనకి ఘనమైనది ఏముంటుంది? అంతకంటే గొప్ప కార్యం మనకి ఏముంటుంది? ఇంకా పచ్చగా ఉంటావు అనే అర్థం అనమాట. సిరి సంపదలతో ఉంటావు, సస్య శ్యామలంగా ఉంటావు. ఎప్పుడు ఉబుకుచుండు నీటి బొగ్గ వలె నుందువు అంటే ఎప్పుడు నీటి బొగ్గ ఏం చేస్తుందంటే, బావిలో నీరు మనం తోడే కొద్దీ లోపల బొగ్గ ఊరుతూ ఉంటుంది. అలాగే మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీటి బొగ్గలు ఉంటాయి. అక్కడ ఎప్పుడు వాటర్ ఫాల్స్ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నీటి బొగ్గ ఊరుతూ ఉంటుంది. సమృద్ధి అన్నమాట. ఈ రెండు పదాలకి అర్థం ఏంటంటే, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, సమృద్ధి అయిన దీవెనలు, సమృద్ధితో నిండినటువంటి జీవితము. ఇంకా అంత గొప్ప కార్యం మన దేవుడు చేస్తూ ఉంటే మనం ఇంకా సంతోషించకుండా ఎలా ఉంటాము? ఆయనకి వందనాలు చెల్లించకుండా ఎలా ఉంటాము? ఆయనకి స్తుతులు చెల్లించకుండా ఎలా ఉంటాము? యెహోవా నిత్యము నిన్ను నడిపించును అని ఇక్కడ వాక్యం తెలియచేయబడుతుంది. మనల్ని నడిపించినప్పుడు ఆయన నడిపించి మనల్ని ఏం చేస్తాడు? క్షామకాలమున మనకి సమృద్ధిని ఇస్తానంటున్నాడు. మన ఎముకలకు బలాన్ని ఇస్తానంటున్నాడు. అప్పుడు మనం ఎలా ఉంటామో? నీరు కట్టిన తోట వల్లే ఉంటాము, నిత్యము ఉబుకుచుండు నీటి బొగ్గ వల్లే ఉంటాము. ఈ విధమైన ఆశీర్వాదాలు మన దేవుని దగ్గర మాత్రమే ఉన్నాయి. మరి ఏ మనుషుడి దగ్గర దొరకవు, మరి ఏ రూపంలోనూ దొరకవు. మన దేవుడే మనల్ని నిత్యము నడిపించినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనకు లభిస్తాయి. ఇజ్రాయేలీని అలాగే నడిపించినప్పుడు వారికి సర్వ సమృద్ధి కలిగింది. వారు ఎడారిలో ప్రయాణం చేసినప్పటికీ ఏ కొరత లేకుండా సర్వ సమృద్ధితో వారు నడిచారు. ఎందుకని? దేవుడు వారికి తోడుగా ఉన్నారు, వారిని నడిపించారు కనుక. నిత్యము మనల్ని కూడా నడిపిస్తూ ఉంటే మనము కూడా ఏ క్షామకాలము మనకు ఉండదు. మనకి ఎముకలకు సత్తువ కూడా కలుగుతుంది. మనము ఫలభరితముగా ఉంటాము, ఆశీర్వాదకరముగా ఉంటాం, దీవెనకరముగా ఉంటాం మనం లోకానికి. కనుక మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ఈ దీవెనలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఆయనను హత్తుకొని జీవించాలి, ఆయనను సేవిస్తూ జీవించాలి, ఆయనను ఆరాధిస్తూ జీవించాలి, ఆయనను సంతోషపెట్టాలి. ఆయనకి ఎక్కడ సంతోషం కలుగుతుంది అంటే, ఆయనను బహుగా స్తుతించినప్పుడు, ఆయనను పాడి కొనియాడినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన ఎడల ఆయనకి సంతోషం కలుగుతుంది. అప్పుడు నిత్యము మనల్ని నడిపిస్తాడు, మన ఎముకలకు సత్తువ కలుగు చేస్తాడు, క్షామం అనేది రాకుండా చేస్తాడు, నీటి బుగ్గల వల్లే మనల్ని ఉంచుతాడు, ఇప్పుడు నీరు కట్టిన తోట వల్లే మనల్ని ఉంచుతాడు. ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు మనకి. ఎప్పుడు అంటే మనం ఆయన్ని సేవించాలి, మనం ఆయన్ని హత్తుకొని జీవించాలి, ఆయనకి సంతోషాన్ని కలుగు చేయాలి. తండ్రి బిడ్డలు తనకి సంతోషాన్ని కలుగు చేసినప్పుడు ఎన్నో వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇది కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇది వాడుకోండి అని వరాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రిని సంతోష పెట్టారు కనుక పిల్లలు. మన పరమ తండ్రిని మనం కూడా సంతోష పెట్టాలి, ఆయన నిత్యము స్తుతిస్తూ. అప్పుడు ఈ వరాలన్నీ మనకు కూడా ఇస్తాడు. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలనైనా, ఇచ్చిన వాక్యము కొరకు వందనాలనైనా. చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు కూడా ప్రభువా నిత్యము నా ప్రభువా ఉబుకుచుండు నీటి బొగ్గవలే ఉండడానికి వారిని ఆశీర్వదించండి, నీరు కట్టే తోటలే ఉండడానికి వారిని ఆశీర్వదించండి. నిన్ను సేవించి ఘనపరిచి నీ దీవెనలన్నీ పొందుకునే వారిని చేయండి. ప్రార్థనలు కోరిన బిడ్డలను మీరు దీవించండి, బలహీనలుగా ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచండి.
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.